అన్నా మా బిడ్డకు మంచి పేరు పెట్టన్నా. మావిగన్. మావిగన్ అని పేరు పెట్టండి. మావిగనా? ఇదేదో తమిళ సినిమా టైటిల్ లా ఉంది. అన్నా మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చేదాకా పక్క రాష్ట్రానికి పారిపోయే ఆలోచనలు ఏవి లేవన్నా. తెలుగు పేరు పెట్టన్నా. మావిగన్ తెలుగు పేరే తల్లి. మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గన్ అంటే గుంటూరు. ఒకవేళ మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తే అప్పుడు మాట మార్చేస్తా. మచిలీపట్నం నుంచి 3 రాజధానులకు వచ్చేస్తా. వైజాగ్ నుంచి వై తీసుకొని, విజయవాడ నుంచి వి తీసుకొని, కర్నూలు నుంచి ఖా తీసుకొని వైవిఖా అని పెడతా. వైవికానా? వివేకాలా ఉందేంటి? పేరు నచ్చిందా తల్లి? మీ పార్టీ మీద నమ్మకం సచ్చింది. అమరావతి. ఆహా చూడు, అనడానికి వినడానికి తెలుగుతనం ఉట్టి పడేలా ఎంత హాయిగా ఉందో. మావిగన్ తెలుగుకి తెగులు పుట్టేలా పేర్లేంటన్నా? బాబు కట్టించిన రాజధానిని నడపడానికి నా ఇగో ఒప్పుకోదు. అయితే మావిగన్ అని పేరు పెట్టుకుంటారా తల్లి? ఆ దిక్కుమాలిన పేరు పెట్టుకోం. రేయ్, మనకి రాజధాని అమరావతి అని జగనన్న 2015లోనే చెప్పాడురా. ఒక రాజధాని ఏం సరిపోతుంది రాష్ట్రానికి? 3 రాజధానులు ఉంటే రాష్ట్రం ఎంత బాగుంటది. విజయవాడ, కర్నూలు, గుంటూరు ఎంత బాగుంటది 3 రాజధానులు ఉంటే రాష్ట్రం. ఇవన్నీ కాదు, వైజాగ్ ఒకటే రాజధాని. ఇవన్నీ కాదురా, ఖచ్చితంగా అమరావతియే రాజధాని కావాలరా. 3 రాజధానులు ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా నీకు? ఇవన్నీ కాదు, 3 లేదు 2 లేదు, అమరావతి రాజధాని. అమరావతి రాజధానిగా ఎందుకు మనకు వస్తుందిరా? మా జగన్ చెప్పినట్టు 3 రాజధానులు కావాలరా. చెప్పినట్టు అమరావతి రాజధాని కావాలరా. నాగార్జున యూనివర్సిటీలో 100 ఎకరాలు సరిపోతుంది. ఇవన్నీ కాదు, మన జగన్ అని చెప్పాడు వైజాగ్ ఒకటి రాజధాని. మనందరం అనుకున్నట్టు రాజధానులు అవి కాదురా. మావిగన్ మన రాజధాని. మావిగన్న ఈ ఊరు పేరు ఏడ వినలేదు నేనా? మచిలీపట్నం నుంచి మా, విజయవాడ నుంచి వి, గుంటూరు నుంచి గున్. మావిగన్న అది మొక్కలాగే ఉందా? అన్న కొత్తగా పెట్టిన మావిగన్నే కావాలి. మావిగన్న రాజధాని కావాలి. మావిగన్న రాజధాని కావాలరా. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు. రాష్ట్రానికి రాజధాని ఉండదా? దేశానికి రాజధానా? రాష్ట్రానికి అవసరం లేని రాజధాని గురించి మన ముగ్గురం కొట్టుకుంటున్నామా? అవసరమే లేదు. రాజధాని అవసరం లేదు. మీరు మాకు మళ్ళీ ఓటేస్తే ఆంధ్రాని సింగపూర్ లా చేస్తాం. మీరు మాకు మళ్ళీ ఓటేస్తే సంవత్సరానికి 50 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. రైతులకి పురుగుల మందు, యూరియా బస్తాలు ఫ్రీగా ఇస్తాం. మద్యం లేకుండా మద్యపాన నిషేధం చేస్తాం. రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తాం. మీరు మాకు ఓటేసారంటే మావిగన్ రాజధాని ఇండియాలోనే నంబర్ 1 రాజధాని చేస్తాం. ఆంధ్రాలో పుట్టిన ప్రతి ఆడపిల్లకి సంవత్సరానికి 50,000 ఇస్తాం. మీరు మాకు ఓటేసారంటే మా పార్టీ నుంచి రోజాని ఎల్లగొట్టేస్తాం. నిజంగానా? మీకు ఓటేస్తే ఇవన్నీ చేస్తారా? నమ్మేశావు కదా? ఏప్రిల్ ఫూల్! మేము చేస్తా ఉంటే ఎట్లా ఉన్నావయ్యా? ఫూల్ అయిపోయావు. 11 తోటి జనాల చేతులు ఎప్పుడో ఫూల్ అయ్యారు. ఈసారి ఒకటొచ్చి మళ్ళీ ఫూల్ అవుతారు. ఏంటమ్మాయి ఖాళీ కూర్చున్నావు? మా అబ్బాయిలా లండన్ వెళ్తలేదా నువ్వు? ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. ఎరా వాలంటీరు, ఏంటి దిగాలకి వెళ్తున్నా? లేదన్న ఇక్కడ దాకా వెళ్తున్నా. ఏం భయపడ మాకు, మళ్ళీ మన జగనాన్ని గెలిపిద్దాం. నీ వాలంటీర్ జాబ్ నీకు ఇప్పిద్దాం, సరేనా? అదేంటి బాబాయ్, అతనికి జాబ్ ఇప్పిస్తా అంటున్నావు? మరి మనకు పనోడు కావాలి కదా. అదేదో మీ అబ్బాయికి ఇప్పించుకోవచ్చు కదా మరి. చిచ్చి, నా కొడుకులకు వాలంటీరా? జగనన్న పిల్లలు లండన్, రోజక్క పిల్లలు ఫారెన్, అంబటి కూతుళ్ళు అమెరికా. అలాగే నా పిల్లలు కూడా వాలంటీరీ జాబులు చేసుకుంటూ నా పిల్లలు ఇక్కడ ఉండిపోవాలా ఏంటి? మరి ఆయన మాత్రం వాలంటరీగా చేస్తూ ఇక్కడే ఎందుకు ఉండిపోవాలి? నా పిల్లలు అమెరికాలో ఫారెన్ లోనే సెటిల్ అయిపోతే మనోడికో పనోడు కావాలి కదా. మళ్ళీ మన జగనన్న గెలుస్తాడు, ఒక 5,000 ఇచ్చి వాలంటీర్లను పెడతాడు. మళ్ళీ మీ జగనన్న అవసరం లేదు, వాలంటీర్ జాబులు అవసరం లేదు. లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, అప్లై చేస్తున్నాను. ఆ పోలవరం పూర్తి చేయడం అసాధ్యం అండి. అది ఎవరికీ అర్థం కాదు, మాకు అసలుకే అర్థం కాలేదు. పోలవరం ని 2027 వరకు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అసలు పోలవరం 99.9999% పూర్తి చేసింది మేము. మా జగనన్న మా హయాంలో పూర్తి చేసేయండి పోలవరం. ఆంధ్రాకి ఒక రాజధాని ఎందుకండి? 3 రాజధానులు ఉండాలి. 3 రాజధానులు అభివృద్ధి చేస్తాం. మావిగన్ రాజధాని ఉంది, అదేనా తీసుకోండి. ఆంధ్రాకు ఒక రాజధాని ఉండాలి, అది అమరావతి అయి ఉండాలి. దాన్ని శరవేగంగా పూర్తి చేస్తాం. అమరావతి పూర్తవడానికి కారణం మేము. రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేసి ఇచ్చింది మేము. అమరావతిని మేము పూర్తి చేస్తున్నాం రాజధానిగా. ఆ గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రాకి వేస్ట్ అండి. అదొక గూడౌన్ మాత్రమే. గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రాకి వేస్ట్ అండి, వద్దు అసలు. ఆంధ్రాకి గూగుల్ డేటా సెంటర్ ని తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం.
ఆ గూగుల్ డేటా సెంటర్ మాది, అదానితో సంతకం పెట్టుకుంది మేము. ఆ గూగుల్ డేటా సెంటర్ మేము తీసుకొస్తున్నామండి. స్టీల్ ప్లాంట్ అంట. ఈ లోకేష్ ముఖారందం చూసి, చంద్రబాబు ముఖారందం చూసి, వీళ్ళ ముఖాలు చూసి వస్తుందంట ఇక్కడికి అనకాపల్లికి. వేస్ట్ అండి స్టీల్ ప్లాంట్. అనకాపల్లికి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి 1,50,000 ఉద్యోగాలు కల్పిస్తున్నాం. మా జగనన్న ముఖారందం చూసి విఠల్ స్టీల్ ప్లాంట్ వచ్చిందండి. మా జగనన్న తీసుకొచ్చాడండి. అవునవును, మీరే తెచ్చారు. మీకు క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉందిరా, వెళ్ళి మంచి డాక్టర్ కి చూపించుకోండి. సో వరగొడతాడు, ఇంకా రాలేదేంటబ్బా. ఇదిగో ముత్యాల బాబురావు, నువ్వేనా? నేనే. నీకు లీగల్ నోటీస్ వచ్చింది. దేనికండి? నువ్వు మా జగనన్నకు ఓటే లేదు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఓటేకపోవడం వల్ల మా అన్న ఓడిపోయాడు. మా అన్నకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, అందుకు నీ మీద కేసు వేసాడు. రేపు 11వ తారీఖు కోర్టులో హాజరవ్వాలి, మర్చిపోబాకు. రావాలా? యువర్ ఆనర్, ఈ ముద్దాయి జగన్ గారికి ఓటేయకపోవడం వల్లే ఆయన గెలవలేదు, అందుకే ప్రతిపక్ష హోదా రాలేదు. ముందుగా ఈ ముద్దాయిని శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఏమైంది బాబాయ్? జగన్ కోటి వెళ్ళేది, నా మీద కేసు వేసాడమ్మా కోర్టులో. అబ్బా! ఇదొక్కటే చేయలేదనుకున్నాను, ఇది కూడా చేసేసాడా? ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కూటమి ప్రభుత్వం మీద కేసు పెట్టాడు. ఓటే లేదని ఆఖరికి ఓటర్ మీద కూడా కేసు పెట్టాడు. మా జగనన్నకి ప్రతిపక్ష హోదా రాకపోవడానికి కారణం ఈ ఓటరే కాబట్టి ఈ ఓటర్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఇదంతా కళ. ఆయనకి ప్రతిపక్షం రాలేదన్న కోపంతో ఓటర్ల మీద కేసు వేసినా వేస్తాడు. అమ్మో, చూసావా తల్లి, మనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని పాప ఎట ఏడుస్తా ఉందో. మన వల్ల ఏడ్చే వాళ్ళే కానీ మన కోసం ఏడ్చే వాళ్ళు ఎవరుంటారన్నా? దగ్గరకొచ్చే ఏం తల్లి అట ఏడుస్తా ఉన్నావు? నీ కన్నీళ్ళకి కారణం ఎవరో చెప్పు. అధికారంలోకి వచ్చాక రఫానే నేను ఏడ్చేది నీ వల్లనే. నేనేం చేశాను తల్లి? వీళ్ళ టీచరు దేశ రాజధాని ఏది అని అడిగిందంట, ఈ పిల్ల ఢిల్లీ అని చెప్పిందంట. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు. మళ్ళీ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగిందంట. మావి గన్ అని పేరు పెట్టండి. మావిగా నన్ను చెప్పంగానే చంప పగలగొట్టింది మా మేడం. బాధపడదు తల్లి, నేను అధికారంలోకి రాగానే మావి గనే మన రాజధాని. మరి ఆ మావిగనేదో మీరు అధికారంలో ఉన్నప్పుడే కట్టొచ్చు కదా. కట్టడాలు అంతా మన వల్ల కాదు, పక్కనోళ్ళు కట్టినవి కూల్చడాలు, పక్కనోళ్ళు కట్టిన వాటి పేర్లు మార్చడాలు మాత్రమే అన్నకి తెలుసు.